పులిచెర్ల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటి వాటి పెంపకం చేపట్టినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీవాణి అన్నారు. ఈ సందర్భంగా ఎన్జీసీ డివిజనల్ కన్వీనర్ రాజేంద్ర, గ్రీన్ మాస్టర్ వనపర్తి వెంకట్ సిద్ధుల ఆధ్వర్యంలో ధరిత్రి దినోత్సవం గురించి విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్లూరు, నేషనల్ గ్రీన్ కోర్ సమన్వయకర్త వనపర్తి వెంకట సిద్ధులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్లూరు నందు ఈరోజు ప్రపంచ ధరిత్రి దినోత్సవం, ప్రపంచ పుడమ దినోత్సవం, ప్రపంచ భూమి దినోత్సవం, వరల్డ్ ఎర్త్ డే, ఇన్ని పేరుతో కూర్చున్నా కూడా ఒకే అర్థం వస్తుంది. ఈ సందర్భంగా ఎన్జీసీ విద్యార్థులతో విద్యార్థులకు అవగాహన కల్పించడానికి పాఠశాలలో మొక్కలు నాటడం, ర్యాలీ కార్యక్రమము అన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయురాలు శ్రీవాణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఉద్దేశము, మనమందరం కూడా మనతో పాటు అనేక జీవరాశులు ఈ భూమి మీద నివసిస్తున్నాము. ఈ భూమి అనేక జీవరాశులకు ఆవాసంగా ఉంది. సో ఇలాంటి మంచి ఆవాసాన్ని మనకు ఈ భూమిపై ఉంచడానికి మనం భూమిని పరిరక్షించుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే శక్తివంతంగా తయారయ్యి మన దేశాభివృద్ధికి దోహదపడేదానికి అవకాశం ఉంటుంది. కానీ మనము ఈరోజు భూమిని రక్షిస్తున్నామా అంటే రక్షించడం లేదు. ఎందుకంటే మారుతున్న ప్రపంచం దృష్ట్యా, మనము అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా, పట్టణీకరణ దృష్ట్యా అనేక రకాలైన అడవులంతా కూడా అరివేస్తున్నాము. అదేవిధంగా మనమంతా కూడా ఒకప్పటి ఆవాసాలు కాకుండా ప్రస్తుతము మన నివాస గృహాలంతా కూడా మార్చడం జరుగుతుంది. దాని కారణంగా ఏమవుతున్నాయంటే ఈ అనేక రకాలైనటువంటి పక్షిజాతి కూడా అంతరించి పోతా ఉంది. కొన్ని రకాల పక్షిజాతి అంతరించిపోతూ భూమి మీద ఉంది. సో ఈ భూమి పైన మనం విచ్చలవిడిగా ఈ ప్లాస్టిక్ వినియోగించి భూమి పైన ఎక్కడ పడితే అక్కడ పారవేస్తున్నాము. దీన్నంతా కూడా మనం కాల్చి వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాము. సో వాతావరణంలో ఉన్నటువంటి మోతాదు కంటే మనకు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైతే తద్వారా ఆమ్ల వర్షాలు అయితేనేమి, అదేవిధంగా ఓజోన్ పొర దెబ్బతిని మనకు ఈ ఫ్లోరో కార్బన్స్ వలన మనకు ఓజోన్ పొర దెబ్బతిని సో మనం భూతాపానికి కూడా కారణమవుతున్నాము. ఈ భూతాపం వలన మనకు ప్రపంచంలో ధ్రువాల్లో ఉండే మంచు కొండలు కూడా కరిగిపోతూ సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. సముద్ర మట్టాలు పెరిగినప్పుడు ఇక్కడ సముద్రం తీరంలో ఉన్నటువంటి అనేక రకమైన మహానగరాలు అయితేనే, పట్టణాలు అయితేనే ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా పర్యావరణానికి తీవ్రమైనటువంటి హాని కలిగించే వాళ్ళం అవుతున్నాం. కాబట్టి మనము పర్యావరణాన్ని కాపాడుకోవాలా. పర్యావరణాన్ని కాపాడుకునే ముందు మనం ఈ భూమిని రక్షించుకోవాలి. మనకు మంచి ఆవాసాన్ని ఇచ్చినటువంటి మనము వి లవ్ నేచర్, దట్ ఈస్ గిఫ్ట్. ఎప్పుడైతే మనము ప్రకృతిని ప్రేమిస్తామో అదే ఒక వరంగా భావించి మనము ఈ భూమిని రక్షించుకుంటూ ఈ పుడమ తల్లికి వందనాలను తెలియజేసుకుంటూ మనము ఈ ధరిత్రి దినోత్సవాన్ని ఈరోజు ఏప్రిల్ 20 జరుపుకుంటున్నాము. ఈ ఒకరోజే ఈరోజు జరుపుకునేసి మనం ఈ కార్యక్రమాన్ని ఎంతగా మనము గమనం ఉండి మళ్ళీ ఈ పర్యావరణం కాల్ చేసుకుంటూ ఈ భూమి మీద మనము అనేక కార్యకలాపాలు చేపట్టి భూమికి నష్టం కలిగిస్తే, భూమి వాతావరణ పరిస్థితులకు నష్టం కలిగిస్తే అది కూడా మనకు తీవ్రమైనటువంటి ప్రభావాలు మనకు ఉండడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలా? ఈ భూమిని రక్షించుకోవడానికి ఇప్పుడున్నటువంటి పిల్లలంతా పాఠశాలలో పిల్లలంతా సంసిద్ధం చేసి పిల్లల ద్వారా మనం ఏం చేయాలా? వాళ్ళ తల్లిదండ్రులకు, సమాజానికి ఈ మెసేజ్ అంతా కూడా పంపించి మనం అందరూ కూడా ప్రతి ఒక్కరు చేయుతనివ్వాలి ఈ భూమిని రక్షించుకోవడానికి. ఈ భూమిని రక్షించిన ప్రతి ఒక్కరి చేయుత లేకపోతే మనము ఏ పని చేయలేము. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే ఈ పుడమ తల్లి మన కన్న తల్లి జన్మనిచ్చినా కూడా